మన ఇంటి జానపదాల మల్లెమాల శిఖరం కార్యక్రమానికి అద్భుతమైనటువంటి ఇలా ఆరంభము ఎట్లయితే మొదలుపెట్టిర్రో అంతే గొప్పగా శుభం పలికినటువంటి ఈ కథకు శుభం పలికినటువంటి సారణ బృందానికి మరొక్కసారి కళాభివందనాలు తెలియజేసుకుంటున్న ఈ శిఖరం కార్యక్రమం తరఫున అన్నయ్య ఒక మంచి పదునైనటువంటి గొడ్డలికి ఎంత పదునుంటుందో అంత నునుపుగా కథ చెప్పినవే ఎందుకంటే ప్రేక్షకుల హృదయాలకు మన తెలంగాణ యావత్ 10 జిల్లాల హృదయాలకు ఇట్లా చొచ్చుకొని పోయింది కథ. ఎందుకంటే కళాభిమానిగా ఒక కళారాధకునిగా ఒక కళాపోషకునిగా నేను చెప్తున్నా అద్భుతమైనటువంటి ప్రదర్శన చేసినావు. ఈ ప్రదర్శన వెనుక ఉన్నటువంటి కష్టసుఖాలు కూడా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది, చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంది, తప్పకుండా అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యత మన ప్రేక్షకుల మీద ఉంది. తప్పకుండా సరే అన్న, ఇంత మధురమైనటువంటి రాగాలు, ఇంత మధురమైనటువంటి గొంతు, ఇంత మధురమైనటువంటి ప్రదర్శన, మీతో పాటు ఇద్దరు ఆడవేషాలు ధరించినటువంటి వాళ్ళ పేర్లు కూడా నువ్వు చెప్పాలి. ఇప్పుడు వాళ్ళ పేర్లు కూడా చెప్పు. పెద్దమ్మ వేషం కట్టిన స్వయాన మా బొమ్మరిది, మేన బొమ్మరిది, మా అమ్మ వాళ్ళ తమ్ముడు నరేష్, కొగ్గు నరేష్ అంటారు. రెండోడు కూడా బొమ్మరిదే, అక్క చెల్లెళ్ళ పిల్లలు వాళ్ళిద్దరు. సైదాపురం ఆయనదేమో నగరం నరేష్ది, ఈయనదేమో సైదాపురం రాములు, రామ్ అంటారు ఆయన పేరు. ఇద్దరు కూడా బొమ్మరిదిలే. ఇప్పటికీ అందరం కలిసే ఉంటారు. రాము, నరేష్, సారన్న. రైట్. ఒక పాకానికి ఒక శాకానికి కూర, ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ ఇవన్నీ ఎంత మోతాదులు వేస్తే ఎంత మంచి పాకం వస్తుందో అన్న అంతే మోతాదుల ఎవరెవరి పాత్ర ఎంతెంత తీసుకోవాలో గంతగంత పాత్ర తీసుకొని మొత్తం మీద పాకాన్ని అద్భుతమైన రుచితో వండించారు. సరే, ఈ కష్టం వెనుక ఉన్నటువంటి ఈ ప్రదర్శన కష్టాల వెనుక ఉన్నటువంటి ఆ కష్ట సుడిగుండాలు కూడా మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ లోపల మన కళాబంధు ఒకరు ఫోన్ చేసిరట, ఆయనతో మాట్లాడదాం. అన్నా శనార్తే. అక్క నమస్తే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరేంటిది? ఎక్కడి నుంచి వెళ్ళరా? హైదరాబాద్ లో ఎక్కడరా? అవునమ్మా. అయ్యో రైట్ అమ్మా. పెద్దరాజు పెద్దమ్మ కథ చెప్పిన మన సారన్న కూడా ఇక్కడనే ఉండు తల్లి, ఆయనతోటి మాట్లాడు. ఆయన కష్టం ఏంది సుఖం ఏంది. పెద్దరాజు పెద్దమ్మ కథకి ఎన్ని కష్టాలు ఉన్నాయో కళాకారులకు కూడా, ఒగ్గు కళాకారులకు, శారద కళాకారులకు, మందహెచ్చుల కళాకారులకు, మన ఉన్నటువంటి వృత్తి కళాకారులకు కూడా గన్నే కష్టాలు ఉంటాయి. మరి ఆ కష్టాలు కూడా ఎంత మధురమైన ప్రదర్శన చేసిర్రో వాళ్ళ గుండె చాటున ఉన్నటువంటి కష్టాల ఘాటును కూడా నువ్వు తెలుసుకోవాలి తల్లి. ఒక్కసారి అడుగురా. అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే. అమ్మా అవునా అమ్మా 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 అమ్మ తప్పకుండా చెప్తాము. బాగుంటుంది. ఇంకా కూడా కష్టాలు బాగుంటాయి. ఇంకా వాళ్ళ కొడుకులతోటి కూడా, కొడుకు పుట్టినాక బిడ్డ పుట్టినాక కూడా చనిపోయడం జరుగుతుంది. ఇంకా చాలా భార్య భర్తలు ఏడ్చేది ఉంటుంది. చాలా పెద్ద కథ ఇది. కాకపోతే ఒక గంట మనకు ఈ టిఎన్ఎన్ ద్వారా ఒక గంట టైం ఇచ్చారు కాబట్టి మనము దీన్ని కుదించుకొని చెప్పవలసి వచ్చింది. లేకపోతే ఇంకా బాగుంటుంది అమ్మ కథ. విన్నందుకు ధన్యవాదాలు. అమ్మమ్మ తప్పకుండా అమ్మమ్మ తప్పకుండా చెప్తామమ్మా. చెల్లే ఓమ్మా, అయితే రాను రాను ఎట్లా మన తెలంగాణలో ఇప్పుడు తెలంగాణ వచ్చింది కాబట్టి మన తెలంగాణలో ఉన్న వృత్తి కళారూపాల మీద ఈ టిఎన్ఎన్ ఛానల్ మొత్తం కూడా రాను రాను ఎట్లా ఇదవుతుంది అంటే వృత్తి కళారూపాలు మొత్తం వృత్తి కళారూపాలను ప్రసారం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి కళాబంధు ఈ టిఎన్ఎన్ ఛానల్ తయారవుతుంది. నువ్వు అన్నట్టుగా ఇప్పుడు గంట సేపే కాదు, కథ మొదలు పెడితే కొసల దాకా ఆపకుండా చేసే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా. రైట్ చెల్లె, ఆమె కళాభిమాని కాబట్టి కళా హృదయం చూసినావా? ఎందుకంటే ఒక అన్నం ఉడికిందా లేదా అని చెప్పడానికి మొత్తం బిస్కన అవసరం, ఒక మెతుకు బిస్కు సరిపోతాయి. ఇంతకుముందు నేను అడిగినట్టు ఈ కళ 14 సంవత్సరాల పొద్దని చెప్పినావు. 14 సంవత్సరాలలో ఇంతకుముందుకు నేను ఒక మాట అడిగిన, నువ్వు ఏం చదువుకోలేదు, నేను ఈ భాగవతాలలో ఈ చిరుతల రామాయణంలో పోయి నేను కూడా చదువుకుంటే బాగుండు, నాకు ఒక జాబ్ వస్తే బాగుండు. ఒకవేళ జాబ్ వస్తే ఒకవేళ చదువుకున్నావు అనుకో, చదువుకొని జాబ్ వచ్చింది, మరి అప్పుడేమనుకుందు?
అయ్యో కళ రాకపోవునా అని బాధపడుతున్నావు ఏమో కదా అన్న. అంటే ఒక ఉరల 2 కత్తులు ఇముడై. ఏదో ఒకటి. కళాకారుడు అనేవాడు కళ మీద దృష్టి పెడితే అన్న ఇంకా మిగతా అన్ని లోకమే మర్చిపోతాడు, లోకం మొత్తం మర్చిపోతాడు. అన్న కళాకారునికి ఉన్న గొప్పదనం అదే. అన్న. రైట్ అన్న. ఇప్పటిదాకా ఇంతకుముందు కడిగినట్టు అన్న ఒక 14 సంవత్సరాల పొద్దులో అన్న ఆ, మీ నాయన అంటే ప్రత్యక్షంగా ధర్మయ్య గురువు అయిండన్నావు, అన్న పరోక్షంగా సుఖసత్తయ్య గారు గురువు అయినారు. అన్న మరి నాన్నగారి పరిస్థితి, ఇప్పుడు నాన్నగారు ఏమన్నా చిరుతల రామాయణం నేర్చేవాడు ఇంతకుముందు చెప్పినావు, అన్న అన్న ఆయన ఏ విధంగా నీకు కళాపరంగా సహాయం చేసిండు? ఈ విషయం తెలుసుకునే ముందు మనకు కళాబంధు ఫోన్ చేసిండు, ఆయనతో కూడా మాట్లాడదాం. అన్నా శనార్తే. హలో హలో అన్నా శనార్తి చెన్నర్తనా అన్న, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? మీ పేరు? జిల్లాలు కూడా సుగ్నా నా పేరు. అక్క సుగునక్క. అన్నా రైట్ అక్క. పెద్దమ్మ కథ చూస్తే మస్తు బాధ ఉందన్నా. అక్క ఎట్లా అనిపించింది ప్రదర్శన, ఎట్లా అనిపించింది? ఇష్టాట అయ్యింది, ఏడుస్తున్నాం అని. అది అంత బాధలు ఉన్న వాళ్ళకంతా అర్థమైపోతుంది. అది అదే అదే ఇప్పుడు లోపల అంత మంచిగా లేకుండా అమ్మమ్మమ్మ కథ వెతున్నోడు వింటాడట, అంటే కష్టాలు ఉన్నోళ్ళు కథ వింటారట. మరి ఇప్పుడు మనం కష్టాల సుడిగుండంలో మన తెలంగాణ ప్రజానికం మొత్తం ఇప్పటిదాకా తెలంగాణ రాకముందుకు కష్టాల సుడిగుండంలో ఉన్నాం కాబట్టి పెద్దరాజు పెద్దమ్మ కథలో ఎన్ని కష్టాలు ఉన్నాయో ఒకసారి తెలంగాణ రాకముందుకు అన్ని కష్టాలు మనం తిరిగి చూసుకున్నాం. అంతేనా అక్క? మన సారన్న మనతోటే ఉండు, ఆ కథ చెప్పినటువంటి రాగుల సారన్న మనతోటే ఉండు, ఆయనతో కూడా ఒకసారి మాట్లాడక్క. అక్క నమస్తే, బాగున్నారా అక్క? అక్క అక్క ఈరోజు ఏడు ప్రాణాలు కూడా వచ్చేస్తున్నాను, అన్ని గుర్తుకొస్తున్నాయి. అన్నదమ్ములు అక్కయ్యలు అన్ని గుర్తుకొస్తున్నాయి అన్న. అమ్మా అది పెద్దరాజు అమ్మ. అదే మాది అంత పోయేసారి బయలు చెప్పి అంత మంచిగా అంటే ఈసారి అయితే మంచిగా అనిపించింది అన్న. ఇంకా గంట చెప్పినట్టు బాగుంటుండే అన్నట్టు. అందరు ఆశీస్సులు ఉంటే, అందరు చల్లగా ఉంటే మళ్ళీ కూడా చెప్తాము కథకి. పెద్దరాజు కథ కూడా ఇంకా చాలా ఉన్నది. అమ్మ ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు అంటే ఏ కళారూపము రుచి జామకాయకు ఉండే రుచి జామకాయకు ఉంటుంది, రేగుగాయకు ఉండే రుచి రేగుగాయకు ఉంటుంది, శిల్పకాయకు ఉండే రుచి శిల్పకాయకు ఉంటుంది. మన తెలంగాణలో ఉన్న కళారూపాల రుచులు కూడా ఏ కళారూపానికి ఉండే రుచి ఆ కళారూపానికి ఉంటుంటుంది. అట్లా మనం ఏ కళారూపాన్ని కూడా ఇబ్బంది పెట్టకుండా ఉండాలన్నమాట. ఎందుకంటే అన్నీ మన కళారూపాలే, అన్నీ మన ఆత్మ బంధువులే అన్నట్టు చూసుకోవాలి. ఆ కథ బాగుంది, ఆ కథ కంటే చెప్పే విధానం ఈ కథ ఇంకా బాగుంది. లీనమైనరు, బాగా లీనమైనరు. వాళ్ళు కూడా తక్కువ కళాకారులు ఏం కాదు, పెద్ద పెద్ద మంచి మంచి మేధావులు కళాకారులంతా. ఎంత ఎంత జ్ఞాపక శక్తి ఉంటే ఇలా ఇంత కథను మెదడులో పెట్టుకొని ఇంతమందిని ఆకర్షించగలుగుతారు. రైట్ అమ్మా, నమస్తే. మీరు ఫోన్ చేసినందుకు కళాకారుల కష్టసుఖాలు, కళాభిమానం మీద కళ మీద ప్రేమతోటి మీరు ఫోన్ చేసినందుకు మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చేసుకుని కళాభివందనాలు కూడా తెలియజేసుకుంటున్నాం. అన్న ఇంతకుముందు నేను అడిగినట్టు ఒకవేళ నాయన పాత్ర ఏంది కళారూపంగా నీకు ఏ విధంగా సహాయం చేసిండు, ఆయన వద్దనడా చేయమనడా ఇవన్నీ? అయితే అన్న చిన్ననాటి నుండి మా నాన్నకు కళ అంటే ఇష్టమే, మా ఇంటి వాళ్ళకు కూడా నేను కళా విషయంలో నేను ఇష్టమే. చాలా వరకు మా నాన్న కూడా సపోర్ట్ చేసేవాడు. నాన్న నేను కూడా చిరుతలాట ఆడినాము, వేషాలు కట్టినాము, నీకు అప్పుడు చెప్పిన స్టోరీ దాంట్లో కూడా సహకరించేది నాన్న. నేను ఏ రోజు కూడా భాగవతం ఆడతానన్నా కూడా ఏమన్నా సామాన్లు కావాలన్నా తెచ్చేది. కాకపోతే కొంచెం వర్క్ పని ఉంటుంది అన్న, వ్యవసాయం అన్నప్పుడు అది తక్కువ చేసేది. అప్పుడు మాత్రం తిట్టేది, ఆడు భాగవతం ఆడు కానీ పని చేయాలి, పని చేసుకొని భాగవతం ఆడాలి. నువ్వు అట్లా ఈ విషయం గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇంకో కళాబంధు కూడా ఫోన్ చేసిండట, ఆయనతో కూడా మాట్లాడదాం. అన్న శనార్తే అన్న, ఈ పేరేం పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతుండ్రు, ఏం కథ చెప్పుకుంటారా? శ్రీనివాస్ అన్న, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అన్న? కొలనుపాక. అమ్ము కొలనుపాకలో కూడా మన కళాకారులు చాలా మంది ఉన్నారు. ఏం పేరన్నా? నరేష్ నీ దోస్తే? రైట్. మన రాము ఉన్నాడు, మన నరేష్ ఉన్నాడు, మన ప్రవీణ్ ఉన్నాడు, మన బాలన్ ఉన్నాడు. నగరమైల అన్న బాగున్నాడా? అడిగినని చెప్పురి. మన సారన్న కూడా మనతోటే ఉండు, ఒక్కసారి మాట్లాడే. నమస్తే సీనన్న గారు. అంత బాగేనా? ఎట్లుందన్న కథ? అన్న కథ బాగుందా?
ఇంతవరకు నేను ఫోన్ చేయలేదు చూసా ఇప్పుడు అన్న అన్న ఈ ఫస్ట్ టైం కలిసింది ఆ. చాలా సంతోషం. అన్న బాగుందా అన్న చూపినా అయిపోయినాక ఇప్పుడే చల్లంగా అన్న మనకి ఇచ్చేది ఒక గంట కదా అన్న, మళ్ళీ ఎప్పుడన్నా టైం ఉంటే ఆయనతో చెప్పేద్దాం అన్న. అన్న. మంచిది మంచిది, అంతా మంచిగా కదా అన్న. తప్పకుండా మీరు అన్న చాలా బాగుంది కంట మాత్రం. అన్న అన్న ఈసారి అయితే మల్లన్న కథ ఎప్పుడన్నా కుమ్మేలి మల్లన్న కథ ఎప్పుడు అన్న అన్న తప్పకుండా మళ్ళీసారికి మళ్ళీ కథ చెప్పుదాం అన్న. సరే అన్న, ధన్యవాదాలన్నా ఫోన్ చేసినందుకు, కళాకారులతో మాట్లాడినందుకు. కళ మీద అభిమానంతో కళాకారుడు ఎప్పుడైనా నువ్వు శాలువలు వేయాల్సిన అవసరం లేదు, మెమోట చేతికి ఇవ్వాల్సిన అవసరం లేదు, ₹1,00,000 చెక్కు చేతికి ఇవ్వాల్సిన అవసరం లేదు. కళాకారుడు ప్రదర్శించగానే అన్నా నీ కథ అద్భుతమని 2 సార్లు జబ్బ జరిస్తే చాలు ఆకాశానికి ఎదిగిపోతాడు. ఎటువంటి ఆశపడాడు, కల్మషం లేని వారు కళాకారులు. కాబట్టి ఆ సారన్న యొక్క కళా హృదయం చాటున ఉన్నటువంటి కష్టాలు కదిలించే ప్రయత్నం చేసుకుందాము. మరి ఇంకో మిత్రుడు కూడా కళాబంధు కూడా ఫోన్ చేసినట్టు ఆయన కూడా మాట్లాడదాం, కష్ట సుఖాలు కూడా తెలుసుకుందాం. సరేనా అన్న? శనార్థే అన్న, ఎవరు మాట్లాడుతున్నారు? పేరే మన పేరు? నా పేరు మహేందర్ రెడ్డి, పాపేట నగర్ నుంచి మాట్లాడుతున్నా, హైదరాబాద్. అన్న మహేందర్ రెడ్డి అన్న, ఇదివరకు మనం మాట్లాడినాం కదా? లేదా నేను ఇప్పుడే మాట్లాడుతున్నాను, ప్రయత్నించాను, ఫోన్ కలవలేదు. అచ్చా ఓకే ఓకే. ఇప్పుడు ఇవాళ మాత్రం ప్రచారం మాత్రం చాలా క్లియర్ గా వచ్చిందండి. అంతేనా? అవునన్నా. రైట్ అన్న, ఎట్లా అనిపించింది ప్రదర్శన? ఎట్లా చాలా అనిపించింది? బాగుంది. కథ ఎట్లా అంటే ఇక కథలో జీవించి ఉన్నారు కళాకారులు, అట్లా జీవించారు. జీవించి ఉన్నారు. అంత క్లియర్ గా అర్థమైంది, అంత క్లియర్ గా అర్థమైంది అన్న. మరి అది టెక్నికల్ ప్రాబ్లమా ఏం ప్రాబ్లమ్ అర్థం కావట్లేదు, కానీ ఇంతవరకు అది ఇంత క్లియర్ గా ఇప్పుడు అర్థం కాలేదు. అన్న ఇవాళ చాలా బాగా వచ్చింది. ఎందుకంటే ఇటువంటి కళాకారులు మన తెలంగాణ నిండా ఇట్లా పువ్వులు లెక్క పూసున్నాయి మన కళారూపాలు, మన కళాకారులు. ఆ పువ్వులను మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆ కళాకారులను పువ్వు లెక్క పూసిన కళాకారులను రక్షించుకొని కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన సారన్న మనతోటి ఉండు, ఆ సారన్నతో కూడా మాట్లాడే ఆ సాధక బాధకాలు కూడా జర అడిగి తెలుసుకో. అన్న నరేందర్ రెడ్డి అన్న నమస్తే. మహేందర్ రెడ్డి అన్న నా పేరు. మహేందర్ రెడ్డి అన్న నమస్తే. నమస్తే సార్ అన్న, బాగుందా? బాగున్నాం అన్న, మీరు బాగున్నారా? చాలా బాగుందన్న. అన్న చాలా ఎంత క్లారిటీ అంటే అంత క్లారిటీగా ఉంది అన్న. ఇవాళ ప్రసారం కూడా చాలా నీట్ గా వచ్చింది అన్న, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. అది భగవంతుని లీలా, మన అదృష్టంగా వచ్చా మీరు వినడానికి కథ. చాలా హ్యాపీగా ఉంది అన్న. ప్లస్ ఇంకోటి ఏంటంటే కథలో మొత్తం జీవించి ఉన్నారు మొత్తం. అన్న అది మనం 18 నెలల నుంచి చేస్తూనే ఉన్నాము. అన్ని కథలు ఎట్లా చెప్తున్నాము, ఏ కథ చెప్పినా కూడా మనం అందులో లీలమై చెప్తేనే కథకు అర్థము, జనాలు నలుగురికి తెలిస్తేనే దానికి పరమార్థము, లేకపోతే దానికి అర్థం ఉండదు, చెప్పినా వ్యర్థమవుతుంది అది. అన్న నమస్తే, సరేనా? ధన్యవాదాలన్నా ఫోన్ చేసి కళాకారుల ఆ హృదయం చాటు, కళాకారుల ప్రదర్శన చాటు, ఆ కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నందుకు ధన్యవాదాలన్నా. అన్న మీ ఇంతకుముందుకు అడిగినట్టు అన్న, ఎందుకంటే కళాకారుని కష్టాలు చెప్పుకునేంత పెద్దవి కాదు, చెప్పుకోనంత చిన్నవి అన్న. అట్లుంటాయి కళాకారుని కష్టాలు. ఏం కావాలి మీకు అంటే, మాకు ఏం వద్దయ్యా, ఉండడానికి ఇంత ఇల్లు, కట్టుకోవడానికి ఇంత బట్ట, తినడానికి ఇంత బువ్వ, ఈ 3 ఉంటే సరిపోతాయి అంటారు. కళాకారుడు మిద్దల మెడలు ఎప్పుడు అడగరు. సరే, ఇప్పటిదాకా ఇంత ముందుకు నేను అడిగినట్టుగా తెలంగాణ వ్యాప్తంగా 10 జిల్లాల లోపల మొత్తం ఒగ్గు కథ ఎక్కడైనా ఉంది. పెద్దలు ఏమన్నారంటే 50 ఆమడ పోయి అయినా యక్షగానం వినాలి, 100 ఆమడ పోయి అయినా ఒగ్గు కథ వినాలన్నారు. మరి యక్షగానం, ఒగ్గు కథలు, శారద కథలు, బైండ్ల కథలు, మందహెచ్చుల కథలు ఇట్లున్నాయి. అపారమైనటువంటి జానపద కళా సంపద మన దగ్గర ఉంది. మరి కళా సంపద కొంత మరుగున పడిపోయేటువంటి తరుణం ఆసనం అయింది. ఆసనం కాదు, ఎప్పటిలో మొదలైంది. ఆంధ్ర ప్రభుత్వంలో మొదలైంది, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కళలు బాగుపడాలంటే ఏం చేస్తే బాగుపడుతుంది అనేది ఈ కాల్ తర్వాత మనం మాట్లాడుకుందాం. సరేనా అన్న? శనార్థే అన్న, ఏం పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావే? నా పేరు మైపాల్ రెడ్డి. మైపాల్ రెడ్డి అన్న, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నేను దుండిగల్ కుత్బుల్లాపూర్ మండలం. అంత మంచిగా ఉన్నారా నా ఇంటికాడ? అంత మంచిగా. రైట్. ప్రదర్శన చూసినావా పెద్దరాజు పెద్దమ్మ కథ? అన్ని చూసి మాట్లాడుతుంది. రైట్ అన్న, ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించిందా? మన కళాకారుడు ఆ కథ చెప్పినటువంటి పెద్దరాజు పెద్దమ్మ కథ అత్యంత రమ్యంగా, అత్యంత మధురంగా చెప్పినటువంటి రాగుల సారన్న మనతోటి కూర్చున్నాడు. ఆయన తోటి పలకరించు, ఆయన కష్ట సుఖాలు ఏందని నువ్వు కూడా జరని తెలుసుకో. రైట్ అన్న. మైపాల్ రెడ్డి అన్న నమస్తేనే. నమస్తే అన్న. కథ ఎట్లా ఉందన్న? బాగుందా కథ? మంచిగా ఉంది అన్న.
అన్న మొట్టమొదలు ఈ చెట్టు ఏంటంటే ఇప్పుడు టీఎన్ఎన్ ఛానల్ వాళ్ళు అన్న కళాకారులకు ఇచ్చిన ఈ మొట్టమొదటి ప్రాధాన్యం ఏంటంటే కళాకారులకు ఇచ్చింది అది మొట్టమొదటి టీఎన్ఎన్ ఛానల్ వాళ్ళకు ధన్యవాదాలు తెలిపాలి అందరం మనము. అది మెయిన్ అన్న ముఖ్యం. అది మంచి గుర్తు చేసినామన్నా. ముఖ్యం మనము వాళ్ళకు ధన్యవాదాలు తెలిపాలి. రుణపడి ఒక రుణమన్నా, ఒక రుణపడి ఉన్నట్టు పడిపోయే వాళ్ళమే అన్న. వాళ్ళు ఎక్కడెక్కడ కళాకారులను మనం తెచ్చి ఇప్పుడు మనం అందరినీ మనం ముంగడికి తెస్తున్నారు అంటే వాళ్ళ టీఎన్ఎన్ ఛానల్ వాళ్ళే అన్న మైపాలన్న దాని గురించి మనకు ధన్యవాదాలు తెలిపాలి. అవును, మైసమ్మ కూడా వచ్చినామన్నా, నువ్వు చూసినాం అనుకుంటున్నాను. ఏందే మైసమ్మ కూడా పండుగ చేసినాం మేమే. చేసినాం చూసినావా అన్న? అన్న మైపాలన్న అన్న టిఎన్ఎన్ ఛానల్ తరఫున మా ఇదేంటంటే మా ఒక ఇంటెన్షన్ ఏంటంటే అన్న కళారూపాలను ఇంతకుముందు చెప్పినట్టుగా మారుమూల కుగ్రామాల నుండి ఇలా తెలంగాణ వ్యాప్తంగా 10 జిల్లాల్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాలలో పువ్వులు లెక్క ఇట్లా బంతి పువ్వులు లెక్క కూర్చున్నాయి మన కళారూపాలు. ఆ కళారూపాలను పువ్వులను మనం పూల చెట్టుకు నీళ్లు పోతే మనం కాపాడుకుంటాం, ఎప్పటికీ ఆ పువ్వులు పూస్తుంటాయి. కానీ వాడిపోకుండా ఆ ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు ఇంతకుముందు కంటే మన ప్రభుత్వం కాదు, మన బంధువులు కాదు, మన కథ కాదు, ఇప్పుడు మన ప్రభుత్వం, మన ఆత్మ బంధువులు కాబట్టి కళాకారులను కాపాడుకుంటే కళ బాగుపడుతుంది. కళ బాగుపడితే రాష్ట్రం పేరు విశ్వం దద్దరిల్లుతుంది. కాబట్టి మరి ప్రభుత్వాన్ని కూడా మీరు కూడా ప్రజల పక్షాన కూడా, ఎందుకంటే ప్రజల సంక్షేమం కోరుకునేది కళాకారులు. అది అన్న ధన్యవాదాలే ఫోన్ చేసినందుకు. మీరు ఇంత విలువైన మాటలు మాట్లాడి కళాకారుల కొంచెం నూతన ఉత్సాహం నింపినందుకు ధన్యవాదాలన్నా. రైట్ అన్న, ఇంతకుముందుకు అడిగినట్టుగా మరి కళాకారుల కష్టాలు చెప్పుకోనంత చిన్నవి కాదు, చెప్పుకునేంత పెద్దవి కాదు. మరి ఈ తెర వెనుక ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ ముందుకు రాముడెవలో రాకాశెవడో అన్నట్టు ఉంది. ఏదో వాళ్ళకు దోచిన వాళ్ళ కళారూపాలకు పెద్దపీట వేసుకొని మన మీద ఇట్లా నెత్తి మీద గొంగడేసినట్టు మన కళ్ళకు గంతలు కట్టి మతమాయం చేసిరు, మసి పూసి మారడికాయ చేసిరు. మారడికాయ కాదు చింతకాయ కూడా అన్నారు వాళ్ళు. రైట్. ఈ విధంగా ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు చాలా వరకు కళాకారులు బాగుపడాలి, లేకపోతే ఇలా కళాకారులు లేకపోతే, కళలు లేకపోతే ఇలా జన సమీకరణ జరిగేది కాదు, వాళ్ళు రోడ్ల మీదకి ఎక్కేటోళ్ళు కాదు, తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకునేటోళ్ళు కాదు, తెలంగాణ వచ్చేది కాదు కళాకారులు లేకపోతే. ఈ ముఖ్యంగా ఇది అందరికీ తెలిసిన విషయమే, జగమెరిగిన సత్యం, చారిత్రాత్మక నిజం. కాబట్టి కళాకారులు ఇప్పుడు తెలంగాణ ఏర్పడిన నేపథ్యంలో కళాకారుల కష్టసుఖాలు ఏర్పాటు చేసి, ఏ పాయకు ఆ పాయ ఏర్పాటు చేసి కళాకారుల కష్టసుఖాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి ఏ విధమైనటువంటి కష్టాలు తీర్చాలి, ఎట్లా తీర్చాలనేది 2 ముక్కలు చెప్పు అన్న. మనం ఇప్పుడు వాళ్ళకు తెలిసి ఉండాలన్న, అసలు మేము ఒక కళాకారులే, ఒగ్గు కథ కళాకారులే కాదు, సర్వం కళాకారులు ఉన్నారు. ఇప్పుడు మనకు 70, 75, 80, 139 కళారూపాలు, ఇప్పటి వరకు 139 కళారూపాలు ఉన్నాయి. ఇంతవరకు కూడా మనకు ఎటువంటి సాయాలు ప్రభుత్వం తరపున లేవు, చేయలే కూడా. కానీ ఆ ప్రభుత్వమే స్వీకరించి దయతలచి ఏదన్నా ఉపాధి వర్క్ పని కల్పిస్తే దాని ద్వారా దాన్నో ఈ ప్రోగ్రామ్ చేసుకుంటున్నో దాన్నో దీంతో జీవనోపాధి సాగించవచ్చు. ఫ్యూచర్లో ఇంకా కళ నలుగురికి ఎదుగుతుంటుంది. ఇటువంటి టిఎన్ఎన్ అనేటువంటి ఛానల్ ఉంటే కొంచెం కూడా ఎక్కువ మందికి తెలుస్తుంటాం కళాకారులకు ఇట్లున్నా అని. ఇప్పుడు వరకు కూడా కొందరికి కొన్ని కళలు తెలియవు. ఆ జనాలకు తెలవాలంటే మనం ఇటువంటి ప్రోగ్రాలు చేయాల్సిందే. రైట్. ఇప్పుడు దాకా నువ్వు అన్నట్టు ఇప్పుడు ప్రభుత్వము అనేది మన మీద దయతలవలసిన అంత హీనస్థితిలో కళాకారులు లేరు, ఉండొద్దు. ఎందుకంటే కళాకారులు ఎప్పుడు కానీ జన సంక్షేమం కోరుకుంటారు, ఇటు ప్రభుత్వ సంక్షేమం కోరుకుంటారు, యావత్ రాష్ట్ర సంక్షేమం, యావత్ దేశపు సంక్షేమం కోరుకుంటారు. వాళ్ళు మంచిగుంటే ఇప్పుడు రాజు కింద కళాకారులు ఉంటారు, రాజు కింద అప్పుడు నృత్యకారులు వాళ్ళు ఉంటారు. వాళ్ళు రాజు వీళ్ళని మంచిగా చూసిరనుకో, కడుపు నిండా అన్నము, ఒంటి నిండా బట్ట, ఉండడానికి అన్ని సౌకర్యాలు కరెక్ట్ ఉన్నాయి అనుకో, మా రాజు గొప్పవాడు, మా పాలకులు గొప్పవాళ్ళు అని వాళ్ళే పొగుడతారు. కళాకారునికి ఎండితే ఏం చేస్తాడు? తీరుతుంటారు, ఏదన్నా మాట అంటారు, ఏదో సటి స్థాపన పెడతారు, సట్రాయి బండలు కావాల్సిందే. చాలా ప్రభుత్వాలు పోయినాయి, కళాకారుల ఉసురు కలిగి చాలా ప్రభుత్వాలు మట్లే కలిసిపోయినాయి. కానీ కళాకారులను ఎప్పుడు కానీ పెద్ద మనుషులు మాట అంటారు, ఈ సందర్భంలో చెప్పాలి నేను, ఎద్దేడిచిన వ్యవసాయం, రైతు ఏడిచిన రాజ్యం, కళాకారుడు ఏడిచిన సమాజం ఎప్పుడు బాగుపడదు.
ఎందుకంటే పెద్ద మనిషి సుఖసత్తయ్య గారు, డాక్టర్ సుఖసత్తయ్య గారు మాట చెప్తాడు, అవును. ఆకాశానికి సూర్యుడందం, అమ్మ ముఖానికి అమ్మ ముఖానికి బొట్టందం, వాకిట్ల ముగ్గందం, గడపకు బొట్టందం, ఊరికి కళాకారుడందం. కళాకారుడు లేని ఊరు ఎడారితో సమానమాట. నీళ్లు లేకుండా పోయా ఏం బతుకుతాయి ఎడారిలో? పిచ్చి మొక్క కూడా బతకదు. కాబట్టి ఎడారిలోతో సమానమాట. మంచి చెడ్డలు అనేది ఊరికి గుర్తుండే. మరి ఇటువంటి కళాకారులను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, కళలను రక్షించవలసిన బాధ్యత కళాకారులకు. రైట్. ఇప్పటి వరకు ఓకే. మరి ఇంత ముందుకు నాయన మీకు చాలా, ఎందుకంటే ఒక పనులు చేయకపోతే తిట్టేది, కళకు చాలా సహకారం చేసిండు. దగ్గర ఒక 20-30 కథల దాకా నేర్చినవు. ఎంతమంది శిష్యులను ఇప్పటిదాకా నువ్వు తయారు చేసినావు నీ తరఫు నుండి? నా తరఫు నుండి అంటే ఇంకా ఒక 10-12 మంది వెళ్తుండొచ్చు. 10-12 మంది. రైట్. ఈ శిష్య బృందం గురించి, మీ గురుతత్వం గురించి మాట్లాడుకునే ముందు ఒక్క మన కళాబంధు ఫోన్ చేసినట్టు ఆయనతో కూడా మాట్లాడదాం. అన్నా శనార్థి. హలో అన్నా శనార్థి అన్న, పేరే బ్రహ్మం అన్న. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? హైదరాబాద్ అన్న, కుత్బుల్లాపూర్ మండల్, బాచ్పల్లి. రైట్. బాచ్పల్లి నుండి మాట్లాడుతున్నావు అన్న. అంత క్షేమే నాన్న ఇంట్లో? రైట్ అన్న. ప్రదర్శన చూసినావా పెద్దరాజు పెద్దమ్మ కథ? చూసినా 8 o'clock నుంచి ఇప్పటిదాకా చూస్తున్నాను అన్న. అది కథ చూస్తుంటే నాకే ఏడుపు వస్తుంది అన్న. ఎందుకంటే అన్న నేను కూడా 7 years నుంచి పిల్లలకి బాధపడుతున్నాను అన్న. వాళ్ళు ఏడుస్తుంటే నాకు కూడా మా ఇంట్లో ఫ్యామిలీ మొత్తం ఏడుస్తుంది అన్న. ఇది నిజంగా కళాకారుల అంటే ప్రజల కష్టాలు కదిలించే తత్వము, ప్రజలను కష్టాల నుండి ఆ కష్టాలను తాకే ప్రయత్నము కళాకారులు మాత్రమే చేయగలుగుతారు. రైట్ అన్న. మీ కష్టాలు ఇంతకుముందుకు సారన్న చెప్పినట్టు దైవానుగ్రహం ఖచ్చితంగా మనం చేసి, అంటే వాళ్ళకు దైవ ప్రార్థనలు చేస్తూనే పెద్దమ్మ కూడా అదే చేసింది. అడ్డుపడ్డ రాయికి అడ్డు పూజ కట్టిందట, నిలువుపడ్డ రాయికి నిలువు పూజ కట్టిందట, ఎదురుపడ్డ రాయన్న దేవుడన్న మొక్కిందట. మనం కూడా సాత్విక భావంతో, సాత్వికమైన మనసుతోటి దైవ ప్రార్థనలు మీరు అహర్నిశలు ఆ పరమేశ్వరుని మొక్కుతూనే ఉండుర్రి అన్న చెప్పినట్టు. మీకు ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను అతి త్వరలోనే మీ ఇంట్లో ఒక బాబు ఒక పాప కానీ తొట్టెల్లో ఊగుతారని నేను అనుకుంటున్నా. మరి మా సారన్నతో కూడా మాట్లాడుండ్రే అన్న. అన్న నమస్తే అన్న. అలా మీరు చెప్పినట్టనే రోడ్డు మీద ఏ రాయి వస్తే ఆ రాయికి మొక్కుతున్నాను, ఏ దేవుడు అడ్డం వస్తే ఆ దేవుడిని మొక్కుతున్నాను, ఎన్ని గుడ్డకు యాగుళ్ళే మొక్కుతున్నాను. నాకు కొడుకున్న బిడ్డని సంతానం ఇప్పటి నుంచి ఏ సంవత్సరం నుంచి బాధపడుతున్నాను నేను. తప్పకుండా మీరు కథ చేసుకుంటూ వేసుకుంటుంటే అన్న మా ఇంట్లో ఫ్యామిలీ మొత్తం వేసుకుంటూనే ఉన్నారన్న. అన్న దేవుని కృప కొంచెం తప్పిండో ఏమో, తప్పకుండా దైవానుభూతి ఖచ్చితంగా ఉంటుంది. మనకు సంతానం ఏదో రూపకంగానైనా ఇంకో ఏ గుడికైనా పోతే, లేకపోతే ఏ దేవుని ఎవరో ఓ దేవుని రూపంలో మనిషి వచ్చైనా, లేకపోతే ఇటువంటి సమయాలు ఏదన్నా వచ్చి దేవుని దయ వల్ల నీకు ఖచ్చితంగా సంవత్సరం వరకు కొడుకో బిడ్డో తప్పకుండా ఎత్తుకొని మళ్ళీ మన శిఖరంలో కార్యక్రమంలో ఎవరైనా ఫోన్ చేస్తే తప్పకుండా అన్నట్టుగా ఇట్లనే నాకు ఒక సంతానం అయింది, ఆ సంతోషం అనేటట్టు వార్త రావాలని మనసారా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామన్నా. 10 మంది దగ్గరికి వెళ్ళమన్నా అనుకోండి అన్న, వాళ్ళు ఏమంటారంటే అన్న ఇంత పిల్లలు లేరు, గుడ్డోడు, వాళ్ళతో ఏం మాట్లాడతాం, వానికి ఏది లేదు అది లేదు, 10 మంది 10 రకాలు మాట్లాడతారన్న. అది మనసుకు బాధేసి అన్న ఏమైందంటే మనిషి అనేది కుళ్ళిపోతారన్న మనిషి. అవునా 10 మంది 10 రకాలు మాట్లాడతారన్న. అన్న అలాంటి బాధలు ఏం పెట్టుకోకుండా, ఎందుకంటే వంతులున్నంత వైభోగం అంటారు పెద్దలు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితులలో మనిషి అనేవారు కుంగిపోవద్దు. మనకు ఎంత రాసుంటే గంతే అవుతుంది. పుట్టాడు ఆనందంలో ఎత్తేసినా కానీ అంటకాడికే అంటుతుంది. మనం ఎల్లవేళలా ఆ పరమేశ్వరుని మొక్కుతూ ఆ పరమేశ్వరుని ధ్యానిస్తూ ఉంటే మనకు నాడు మంచి రోజులు వస్తాయి. మంచి రోజు ఖచ్చితంగా వస్తుంది. అన్న చెప్పినట్టుగా సంవత్సరం లోపల మీరు మళ్ళీ మాకు ఫోన్ చేయాలి. అన్న చెప్పినట్టు ఖచ్చితంగా మీరు ఫోన్ చేయాలి, మేము ఆనందించాలి. అన్న చెప్పినట్టు ఇప్పుడు ఇంతకుముందుకు చాలా చక్కటి మాట చెప్పినావు. సంవత్సరం లోపల అన్నకు, ఎందుకంటే కష్టాలనే చరిత్రలుగా, ప్రజల కష్టాలనే చరిత్రల రూపంలో ఆనాడు మహాభారతం, రామాయణం, లేకపోతే హరిశ్చంద్ర మహారాజు కథలు ఏమేమి జరిగినాయో ఆయా రూపాల్లో మనుషులు కూడా అలాంటి కష్టాలు పడుతుండ్రు. ఇప్పుడు పెద్దమ్మ ఏదైతే అన్న చెప్పిండు, పెద్దమ్మ ఏ విధమైనటువంటి కష్టపడ్డదో అదే విధంగా అన్న పడుతుండని కళ్ళ కట్టినట్టు చూపించిన కాబట్టి అంత
అన్న హృదయంతో ఆ బరువెక్కిన హృదయంతో చెప్పిండు అన్న. అది కళలకున్న గొప్పదనం అది. ఎందుకంటే ప్రజల కష్టాలు బయటికి చెప్పేది, కళారూపకంగా బయటికి చెప్పేది కళాకారులు. కాబట్టి చివరగా అన్న, ఎంతోమంది మనకు ఫోన్ చేస్తున్నారు, ఎంతో మంచి ప్రదర్శన ఇచ్చిండ్రు. ప్రదర్శించినందుకు గాను ఆ రెస్పాన్స్ మనకు వస్తుంది. సరే, TNN ఛానల్ కూడా ఇదే విధంగా ప్రతి కళాకారునికి ప్రతి కళకు అండగా ఉంటుంది. రైట్ అన్న, చివరగా మీరు ఈ కళారూపాన్ని మనం ఇంతకుముందుకు ఒక మాట అడిగిన మిమ్మల్ని, ఎంతమంది శిష్యరికాన్ని తయారు చేసిందని దాని గురించి కూడా కొంచెం చెప్పుకుంటాను. ఇప్పుడు మనతోటి వస్తూ కళాకారులు ఊర్లో ఉన్నారు, కొందరు ఊర్లో ఉన్నారు, ఇప్పుడు సిటీలో కొంతమంది ఉన్నారు. ఇప్పటికి దాదాపుగా నన్ను గుర్తు చేసుకొని చేస్తుంటారు. కాకపోతే నా దగ్గర లేకుండొచ్చు, పక్కకు పోయినా కూడా. ఇప్పుడు నేను అందుకనే ఫస్ట్ టైం మొట్టమొదటిగా ఏమని అడిగినంటే, ప్రత్యక్షంగా అయినా గురువే, పరోక్షంగా అయినా గురువే. ఏకలవ్యుడు ఏం చేసిండు? అది ద్రోణుని ద్రోణాచార్యుని ఫస్ట్ మొదట పోయిండట. పోతే ఆయన నేర్పనన్నాడు. నేర్పనంటే ఏం చేసిన, ఆయన ఊకోలే. నికార్సైన శిష్యుడు కాబట్టి, శ్రేష్టమైన శిష్యుడు కాబట్టి ఆయన ప్రతిమను ముందు పెట్టుకొని ఈయన విలువిద్య నేర్చుకుంటాడు. ఏకలవ్యుడు ఎరకల ఆయన నేర్చుకొని ఒకానొక సమయంలో ఈ పంచపాండవులు వేటకొస్తే ఆ కుక్కలు మురుగుతుంటేనట, ఈ బాణాలు 100 బాణాలు రప 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 కుక్కల నోట్లోకి ఇడిచినట. సౌండ్, ఆ శబ్దాన్ని బట్టి, శబ్దం ఎక్కడి నుండి వస్తుందని చూసి ఆ శబ్దాన్ని బట్టి బాణాలు 100 బాణాలు ఒక కుక్క నోట్లోకి ఇడిచినట. అంత గొప్ప విద్య. గురువు లేని విద్య గుడ్డి విద్య. గురువు ఉన్న విద్య అలాంటి విద్య వస్తుంది. నువ్వు ప్రతిమను చేసుకొని పెట్టుకో, ప్రత్యక్షంగా పెట్టుకో, పరోక్షంగా పెట్టుకో, గురువు మాత్రం ఉండాలి. నువ్వు కూడా అంటే నువ్వు ప్రత్యక్షంగా నేర్పిస్తేనే కాదు. ఇప్పుడు ఇవాళ నీ దగ్గర ఉండొచ్చు, వేరే దగ్గర గురువు శిష్యరికం చేస్తుండొచ్చు. మొత్తం మీద మాత్రం గురువే, వజ్రమే. రైట్. మీ దగ్గర నుండి ఇప్పుడు ఎంతవరకు అందాదా, మీ దగ్గర ఎంతమంది నేర్చుకొని కళాకారులు? 10-15 మంది దాకా. 10-15 మంది. నాకు తెలిసి అయితే మీ దగ్గర పనిచేసిన వాళ్ళు, ఎందుకంటే ఒక శ్రేష్టమైన వజ్రాలు లెక్క తయారు చేసినామని నేను అనుకుంటున్నాను. రైట్. మీకు గురుతర బాధ్యత మీ ముందు ఉంది కాబట్టి, ఇప్పుడు మీరు గురుస్థానంలో ఉండరు కాబట్టి మీ అనుభవం ఎట్లుంది? మీరు కొత్త పిల్లలను తీసుకొచ్చి నేర్పిస్తుంటే మీ అనుభవం ఎట్లా అనిపిస్తుంది? అయితే ఇప్పుడు చిన్నపిల్లలు అంటే దాదాపుగా స్టడీ లేనిది బాగుండదు, చదువుకోవాలి మెయిన్. వాళ్ళ చదువు అయిపోయిన తర్వాత వాళ్ళను దించి కళాకారులు చేయాలి. తప్పకుండా కళను చంపే పొజిషన్ ఉండకూడదు. కళను ప్రోత్సహించి తప్పకుండా కళను అభివృద్ధి చేయడమే. కాకపోతే ఏంటంటే ఫస్ట్ పిల్లలకు తెలివి రావాలంటే చదువు రావాలి. చదువు ఫస్ట్ ముఖ్యం. అటువంటి చిన్నపిల్లలు అలాంటి ఏం తీసుకుంటలేదు ఇప్పటి వరకు. అంటే అంటే ఈ రోజులలో మాత్రం నువ్వు అన్నట్టుగా చదువు ఎంత ముఖ్యమో, అంటే కళ ఎంత ముఖ్యమో చదువు కూడా అంతే ముఖ్యం. ఇప్పుడు చదువు లేకుండా మనం కళాకారులమైనా కూడా కళాకారుడు అన్న పేరు ఉంటుంది కాబట్టి, కానీ ఎక్కడైనా నువ్వేం చదువుకున్నావు అంటే చిన్న వచ్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి చదువుతో పాటు మీరు అన్నట్టు 100 వాళ్ళు కరెక్ట్. మొట్టమొదటిగా చదువుకున్న తర్వాత మీ మొత్తానికి గురువుగా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎవరికైనా గర్వం ఉంటుంది అన్న. ఇప్పుడు నా పేరు ఒకరు, ఇప్పుడు నేను సుఖసత్య తాత పేరు చెప్పుకున్నాను, లేదు ధర్మయ్య పేరు చెప్పుకున్నాను. ఇలా ధర్మయ్య నా గురువు అని ప్రతిసారి చెప్పుకుంటాను, పరోక్షంగా నేను తాతని చెప్పుకుంటాను. ఎట్లకెళ్ళి వాళ్ళు వింటే మాత్రం సంతోషపడతారు. ఎందుకంటే నా శిష్యుడు ఇంత గొప్ప చెప్పిండని. నా శిష్యులు చెప్పుకుంటే కూడా నేనే అంత గర్విస్తా. నా శిష్యులు అట్లా చెప్పుకుంటారు, ఇట్లా చెప్పుకుంటారు. ప్రతి ఒక్కరు ఎదగాలనే ఆలోచనే ఉంటుంది. తప్పకుండా వాళ్ళు ఎదగాలి. అదే గురు శిష్య పరంపర. అది వంశ పారంపర్యంగా ఎట్లా వస్తుందో గురు శిష్యుల పరంపర కూడా అట్లా వస్తుంది. ఒక గురువు నుంచి ఇలా మన సారు చదువు చెప్పిన సారే నన్ను కలిసిండు అనుకో, ఇలా నాకు ఉన్నతమైన పొజిషన్లో నువ్వు ఉంటే, నీ చిన్నప్పుడు చదువు చెప్పిన సార్ కలిస్తే, సార్ నమస్కారం దండం పెట్టి, అయ్యో నువ్వెవరో ఉంటివని గుర్తుపట్టని పొజిషన్లో కూడా నువ్వు, సార్ మీరు చిన్నప్పుడు నాకు పాఠం చెప్పారు సార్ అంటే, అరే నువ్వు ఆప్యాయతలు అది వర్ణనాతీతం. అసలు శిష్యుని యొక్క మంచి మేలైనటువంటి వజ్రం లెక్క మెరవాలనే ఎప్పుడు గురువు కోరుకుంటాడు. మంచి స్థానం ఉండాలనే కోరుకుంటాడు. నలుగురు చెప్పాలన్నా మళ్ళా మా గురువు ఇట్లా. చివరగా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చింది, ఇది వచ్చింది, అన్నీ మంచిగా ఉన్నాయి. ఇప్పుడు తోటి కళాకారులకు కళ బాగుపడాలంటే, అంటే పెద్ద మనిషి ఏమని చెప్తాడు డాక్టర్ సుఖసత్తయ్య గారు, కళాకారుడు మద్యపానానికి దూరంగా ఉండాలి. మొట్టమొదటిసారి మద్యపానం దూరంగా ఉంటే మన గొంతులు తంబూరలు లెక్క మోగుతాయి, సానపడతాయట.
ఇప్పుడు ఎప్పుడైతే మనం మద్యపానం తీసుకుంటామో మద్యపానం తీసుకున్నప్పుడు మనం ఎంత శృతి పడుతున్నాం ఎంత రాగం వదులుతున్నాం అనేది తెలియదు అన్న. అట్లా వోకల్ కార్డ్స్ మన ఇవి ఏవైతున్నాయో గొంతులో అవి పగిలిపోతాయి. అతి త్వరలో ఆ కళాకారుడు పాడలేకుంటే ఏమవుతాడు, కళకు దూరమైనట్టు. మరి అలాంటి తోటి కళాకారులకు మీ అభిప్రాయాలు, మీ విలువైన సలహాలు ఏమి ఇస్తారు? 2 సలహాలు అన్న. దాదాపుగా పండుగలు చేస్తుంటారు, ఈ మల్లన్న పూజలు కానీ ఎల్లమ్మ పూజలు తెస్తుంటారు. వాళ్ళు ఇంత తెస్తుంటారు, తీసుకోకపోతే వాళ్ళు కూడా బాధపడుతుంటారు. ఏదో రెగ్యులర్ అవుతుండదు. దాదాపుగా నాకు తెలిసి ఖచ్చితంగా అది పండుగ ఉన్న చేసిన రోజు మాత్రమే ఎక్కువ వాడుకుంటారు. లేదంటే చుట్టరికంగా మన ఇంటికి చుట్టాలు వచ్చినా లేదా మనం చుట్టాల దగ్గరికి వెళ్ళినా ఇంత తీసుకుంటారు. దాదాపు నాకు తెలిసి అయితే నేను నేర్పినటువంటి పిల్లలు కానీ మా వాళ్ళు కానీ ఇప్పుడు మా బామ్మర్దులు కానీ ఎవరు కానీ రోజు రెగ్యులర్గా అయితే తాగడం అనేది ఉండదు. ఏదో ఆడికి పోయినప్పుడు ఆ సందర్భం ఉన్నప్పుడు మాత్రమే ఇంత తీసుకుంటారు. తర్వాత ఉండదు. దాదాపుగా నువ్వు అన్నట్టు ఎగ్జాక్ట్గా ఖచ్చితంగా మద్యపానం నిషేధించాలి. కళాకారులు మాత్రం ఖచ్చితంగా నిషేధించాల్సింది. దాంతో పాటు ఇంకా కళాకారులకు మీరు ఇచ్చే మీ తోటి కళాకారులకు కావచ్చు, మీకంటే సీనియర్ కళాకారులకు మనం ఇవ్వలేం, కానీ మీ తోటి కళాకారులకు మీకంటే మీరు నేర్పించే శిష్యులకు తప్పకుండా కళ అన్నది ఒక్కరి సొత్తు కాదు. కొందరు చూసి నేర్చుకోవచ్చు, చూడక నేర్చుకోవచ్చు. ఇప్పుడు నాతోటి ఉన్నటువంటి కళాకారులకైనా నేను చెప్పేది, నేను పండల కాడ కూడా చెప్పేది అదే, వచ్చినామా తిన్నామా ఇంత డోలు కొట్టినామా పోయినామా అనేది కాదు. కథ అంటూ నేర్చుకోవాలి. ఎట్లా చెప్తుండు, ఎప్పుడు పట్టుకుండు, ఎప్పుడు ఇడుస్తుండు, ఏడ స్థుతి ఎత్తిండు, ఏడ దించిండు, అది తెలుసుకొని మెదలాలి. అది వచ్చినప్పుడే మనకు కళకు అర్థం. వచ్చిన పండగకు వచ్చిన 1000 రూపాయలు 500 వచ్చినాయి, అవి తీసుకున్నా పోయినా ఇంటికి పోయినా తిన్నా తాగినా మళ్ళీ వచ్చినా మళ్ళీ పండుగ నడుస్తుంది అంటే అది కళాకారుడు వృద్ధిగాడు పెరగడు, కళ రాదు. నీకు రాకపోతే నువ్వు ఇన్ని రోజులు వచ్చింది కూడా వ్యర్థమైపోతుంది. అలాంటివి కాకుండా మంచిగా నేర్చుకోవాలనే ఉద్దేశంగానే చెప్తుంటాను నేను. రైట్ అన్న, చాలా మంచి సజెషన్, అది మంచి విలువైన సలహా. ఎందుకంటే కాలం చాలా విలువైనది. మనకు బంగారం కన్నా, వెండి కన్నా, వజ్రాల కన్నా, నీకు ప్లాటినం కన్నా విలువైంది కూడా కాలం. కాలం ఒక సెకండ్ ముందు జరిగిందంటే జరిగిన సెకండ్ మళ్ళీ రాదు, చాలా విలువైంది. కాబట్టి ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని గురువు చెప్పిన మాటలు ఆలకించి ఆ వచ్చిన పదాన్ని వచ్చిన పదాన్ని కూడా 10 సార్లు నెమరు వేసుకోవాలి. అనగననగా రాగమతి చేయిల్లుచుండు తినగ తినగ వేము తీయనుండు సాధనముల పనులు సమకూరు ధరలో ఉన్న విశ్వదాభిరామ వినురవేము. మనం సాధన చేసినట్టయితే ఎటువంటి రాగమైనా మనం ఇంతకుముందు కన్నాం. మనం డాక్టర్ సుక్కా సత్తయ్య గారు ఇప్పుడు ఎంత కృషి చేసిండో ఆయన చెప్పిండు. మొట్టమొదటి కార్యక్రమం ఆయనతోటే ఓపెన్ చేసినాం. ఆయన ఎంత చెప్పిండంటే దగ్గర ఒక 12 ఏళ్ల దీక్షతోటి కాళీమాతను ఉపాసన చేసి సాక్షాత్తు ప్రసన్నం చేసుకున్నటువంటి మహానుభావుడు, యుగ పురుషుడు. అంత దీక్షతోటి అలా ఆయన ఇప్పటి వరకు కూడా మత్తు పానీయాలకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఆ కంఠాన్ని ఇప్పటికి కూడా జలపాతం లెక్క వారిస్తాడు. ఇంచుమించుగా దగ్గరగా ఆ గొంతుకు, ఆ రాగాలకు చాలా దగ్గరగా ఉన్నాయి మీ రాగాలు, మీ వ్యవహారం కూడా మొత్తం కళారూపం కూడా. ఎందుకంటే ఒక గురువును చూసి, అంటే పరోక్షంగా చూసి దాన్ని అనుసరించింది కాబట్టి చాలా మంచి ప్రయత్నము. మీరు కూడా దగ్గర కళాభిమానులు, కళాపోషకులు, కళాకారులు ఎస్పెషల్గా మీరు చేయవలసిన పని ఏంటంటే, మా విలువైన సలహా ఏంటంటే, మద్యపానానికి దూరంగా ఉంటే కళాకారుడు రాణించగలుగుతాడు, అభివృద్ధి చెందగలుగుతాడు. ఇవన్నీ మా సలహాలు మాత్రమే. అన్న కూడా చెప్పిండు, ఎట్టి పరిస్థితుల్లో కళాకారులు అనేవారు మద్యపానానికి దయచేసి దూరంగా ఉండి ఆ నెమరు వేసుకునే తత్వాన్ని, అనుసరించే తత్వాన్ని, సాధన చేసే తత్వాన్ని పెంపొందించుకొని ఇవాళ మన పల్లెకు పూసినటువంటి గ్రామ ఉత్పత్తి కళారూపాలను పెంపొందిస్తూ మన తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి జాతరలను, మన తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మన జానపద సంపదను విశ్వవ్యాప్తం చేయాలని టీఎన్ఎన్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. వచ్చే వారం మరొక అద్భుతమైనటువంటి కళా ప్రదర్శనను, కళారూపాన్ని మీ ముందు ఉంచుతుంది. మరి ఈయాటికి అంటే మంచి ప్రదర్శనను చూసినే మంచి ఫీలింగ్ మన లోపల ఉంది కాబట్టి ఇవాళ రాత్రి కూడా అదే ఆలాపన చేసుకుంటూ మీరు ఒక 10 రోజుల దాకా ఈ కళారూపాన్ని మర్చిపోకుండా చెప్పింది సార్ అన్న. మరొకసారి ధన్యవాదాలన్నా. మీరు కూడా వచ్చే వారం మరొక మంచి కళారూపాన్ని తెచ్చి మీ ముందు ఉంచుతా. అంతవరకు సెలవు, నమస్కారం.